హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈరోజు మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ శ్రీదేవి గారు. హలో అమ్మ, నమస్కారం. నమస్తే అమ్మ. అయితే మేడం, మనం ఇందాక స్ట్రెస్ గురించి మాట్లాడుకున్నట్టు టీనేజర్స్లో లేదా యంగ్ వాళ్ళకి ఇప్పుడు స్ట్రెస్ ఉంటుంది, టెన్షన్స్ పడుతూ ఉంటారు. మరి ఇప్పుడు ఈ 50+ 60+ అయిన వాళ్ళకు కూడా టెన్షన్ పడిపోవడం, లేదంటే వాళ్ళ ఆల్రెడీ ఏజ్ దాటి వచ్చేసారు కాబట్టి ఆ ఏజ్కి వాళ్ళకి మెచ్యూర్డ్ మైండ్ ఉండాలి, వాళ్ళే చెప్పగలిగే స్టేజ్లో ఉండాలి. బట్ ఇప్పుడు మనం చూస్తుంటే పెద్దవాళ్ళే వాళ్ళు స్ట్రెస్ అయిపోతూ కనిపించడం, లేదా వాళ్ళే గొడవలు పెట్టాలనుకోవడం, అసలు ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే ఇప్పుడు దీనికి ఒక టర్మ్ చెప్పాలంటేమో, ఒకప్పుడు చాలా పూర్వకాలం ఆశ్రమ ధర్మాలను ఉండేవి. అంటే ఏంటంటే చిన్నప్పుడు అంటే చదువుకునే ఏజ్లో బ్రహ్మచర్య ఆశ్రమం అని, తర్వాత గృహస్థాశ్రమం అంటే మ్యారిటల్ లైఫ్, తర్వాత వానప్రస్థం అని, సన్యాసాశ్రమం అని ఇలా ఉండేవి. సో దాని అంటే రఫ్గా ఒక 20 years ఏజ్ స్పాన్ అనుకోవచ్చు. అంటే ఒక 20 years స్టూడెంట్గా ఉంటావు. ఆ టైంలో నువ్వు బ్రహ్మచర్యంతో ఉంటావు. బ్రహ్మచర్యం అంటే ఏమిటి అక్కడ మెయిన్గా? నాట్ దట్ యూ డోంట్ హ్యావ్ సమ్ గర్ల్ ఫ్రెండ్స్, ఇది కాదు కాన్సెప్ట్. బేసిక్లీ ఏంటంటే నీ కాన్సన్ట్రేషన్ అంతా స్టడీస్ మీద ఉంటుంది. ఎందుకు అంటే దానివల్లనే నీకు రేపు ఫ్యూచర్ ఉంటుంది. ఒక వర్క్ నేర్చుకున్నావు అంటే దాన్ని నువ్వు రేపు ఇన్కమ్ తెచ్చుకుంటావు. కాబట్టి ఆ స్టూడెంట్ లైఫ్ అంతా కూడా స్టడీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి మనము స్టడీస్ అయిపోయి మనం వీఆర్ ఏబుల్ టు ఎర్న్, సంపాదించుకోగలను, నన్ను నేను పోషించుకోగలను, నా కుటుంబాన్ని కూడా పోషించగలను అన్న కాన్ఫిడెన్స్ వచ్చేసరికి నెక్స్ట్ గృహస్థాశ్రమాన్ని పెళ్లి చేసేవాళ్ళు. పెళ్ళి అయిపోయాక ఇంకా పిల్లలు వాళ్ళ బాధ్యత, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళని చదివించి అన్నట్టుగా ఒక స్టేజ్కి తీసుకొచ్చాక అక్కడికి వాళ్ళ పెళ్ళిళ్ళు చేసి వాళ్ళు సెట్ అయిపోయారు కదా, వాళ్ళ జాబ్స్ పెళ్ళిళ్ళు అయిపోయి సెట్ అయిపోయారు. సో నా డ్యూటీ అయిపోయింది కదా యాజ్ అ పేరెంట్. దెన్ నెక్స్ట్ వానప్రస్థాశ్రమం అంటే అడవులకి వెళ్ళిపోవడం, సన్యాసం తీసుకోవడం, లేదా ఏ తపస్సు చేసుకునేవాళ్ళు, లేదంటే ఎక్కడో ఆశ్రమాల్లో అక్కడ పీస్ఫుల్గా ప్రశాంతంగా ఏ గురువు గారు వీళ్ళు ఉంటారు కదా, ఋషులు మునులు, అక్కడ ఏదో సేవ చేసుకోవడం అలా ఉండేవాళ్ళు స్పిరిచువల్ మైండెడ్గా. సో ఇది యాక్చువల్ లైఫ్ స్టైల్. ఏంటి అంటే డెత్ ఈజ్ అన్అవాయిడబుల్, ఇన్ఎవిటబుల్. ఇది ఫ్యాక్ట్, ప్రతి ఒక్కరికి తెలుసు. చావు అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది, కానీ మనం ఊహించుకోవడానికి ఇష్టపడం. అప్పుడే పోతానా నేను, అది 20 ఏళ్ల నుంచి 80 ఏళ్ల వరకు ప్రతి ఒక్కడికి ఇప్పుడే ఏం పోతాను, ఇంకో 10 ఏళ్ళు బతికితే బాగున్నా. ఇప్పుడు ఈ సో కాల్డ్ మెడికల్ ఇన్సూరెన్సెస్ ఏంటి, హాస్పిటల్స్ ఏంటి, మేజర్గా దీని మీదే ఆధారంగా బతుకుతున్నాయి అవి. దిస్ ఈజ్ నాట్ ఎఫెక్షన్. చాలామంది అనుకుంటారు నా తల్లిదండ్రులు అంటే నాకు ఎఫెక్షన్ కాబట్టి 1 కోటి రూపాయలైనా హాస్పిటల్ బిల్లు పెడుతున్నాను. 1 కోటి రూపాయలు 50 లక్షలు హాస్పిటల్ బిల్లు పెట్టాము అంటే ఆ పర్సన్ని వాళ్ళు ఎంత టార్చర్ చేస్తారు అసలు. సో అది ఒక చైల్డ్హుడ్లో ఒక అన్ఫోర్సీన్ సిచ్యువేషన్స్లో ఏదైనా అనుకోని హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు అది ఓకే, అంతవరకు అయితే. అప్పుడు ఒక్కొక్కసారి ఏదైనా పెద్ద రోగం వ్యాధి వచ్చి ఎక్కువ ఖర్చు అయినా అదొక తీరు. కానీ ఎలా ఉంటుంది అంటే ఇక మంచం దిగలేరు, లేవలేరు, అయినప్పటికీ నేను బ్రతకాలి అనే వ్యామోహం ఉంటుంది. వాళ్ళని మనం కూడా బ్రతికించలేము. ఓకే, నిజమే, మనకి వాళ్ళంటే ఇష్టం, బ్రతికించలేము. కానీ బ్రతికించడానికని వీలైనంత తపన పడిపోతాం మనం కూడా. దానికోసం అప్పులు అయిపోతాయి, ఉన్నవి అమ్మేస్తాం, మనం తపన పడిపోతాం. డాక్టర్లు కూడా మరి బిల్లు చేయండి ఇవ్వం కదా, చూపించాలి కాబట్టి రకరకాల టెస్టులు చేసేస్తారు. ఏది పడితే అది వాళ్ళకి ఆపరేషన్లు అవన్నీ వాళ్ళని హోనం చేసేస్తారు. అల్టిమేట్లీ వన్ ఫైన్ డే హీ విల్ డై. కానీ ఏంటంటే ఈ ప్రాసెస్ అంతా ఈ రోజుల్లో ఇది ఒక ఎడ్యుకేటెడ్ లైఫ్ స్టైల్, పాష్ లైఫ్ స్టైల్ అనుకుంటున్నాం. కాదు. ఏంటంటే వీఆర్ ఫోర్స్ఫుల్లీ ట్రయింగ్ టు ఇంక్రీజ్ అవర్ లాంజివిటీ. ఇంకా నేను చావను, ఇంకా బతకాలి. సో ఇంకా బతకాలంటే మరి బతుకుంటాను డబ్బు కావాలి కదా. కాబట్టి 50 ఏళ్ల వాళ్ళకి, 60 ఏళ్ల వాళ్ళకి అందరికీ వ్యామోహం, ఐ నీడ్ మోర్ మనీ. నేను సుపీరియర్గా ఉండకపోతే నన్ను ఇంట్లోంచి పంపించేస్తే, లేదంటే అందుకని అత్తగారు కమాండ్. ఇవన్నీ మెయిన్గా ఎందుకు జరుగుతున్నాయి అంటే వాళ్ళకి ఏదైతే నేను చెప్పాను గృహస్థాశ్రమం అక్కడితో క్లోజ్ అయిపోయింది. ఇంకా దిస్ ఈజ్ మై టైమ్ టు గో అవుట్. నువ్వు స్పిరిచువల్ బెంట్ ఆఫ్ మైండ్, ఆ తర్వాత నీకు ఆయుర్దాయం ఉంటే నువ్వు 50 ఏళ్ళు బతుకు, 100 ఏళ్ళు బతుకు. బట్ నా పని అయిపోయింది ఇంతవరకే. నా పిల్లలకి పెళ్ళిళ్ళు చేశాను, వాళ్ళ పిల్లలకి వాళ్ళు పెళ్ళిళ్ళు చేయాలి, కానీ నా మనవలకు కూడా నేనే పెళ్ళిళ్ళు చేయాలి, నా మనవలకు కూడా నేనే పెళ్ళిళ్ళు చేయాలంటే మరి వాళ్ళు ఎందుకు? ఇప్పుడు నీ విషయంలో అలా కాదు కదా. నీ విషయంలో నువ్వు నీ పిల్లల నిర్ణయం తీసుకున్నప్పుడు వాళ్ళ పిల్లలు వాళ్ళ నిర్ణయం తీసుకుంటారు. యు బీ ఎ గైడ్. అనుభవం ఉంది కాబట్టి సలహా ఇవ్వడం, మంచి దారిలో వెళ్ళేలా చేయడం,
చక్కగా ఇప్పుడు పూర్వకాలం నానమ్మ తాతయ్య అమ్మమ్మ తాతయ్య ఇంటికి వెళ్తే పిల్లలు చక్కగా అలా కూర్చోబెట్టి కథలు చెప్తూ గోరు ముద్ద పెడుతూ కూర్చోబెట్టేవాళ్ళు. అందుకని సమ్మర్ వచ్చిందంటే ఊరికి వెళ్ళిపోవాలనుకునేవాళ్ళు పిల్లలు. ఇప్పుడు అలాంటి ఇళ్ళు చాలా తక్కువ ఉన్నాయి. నానమ్మకి కథ రాదు, అమ్మమ్మకి కథ రాదు, తాతలకి ఏమీ రావు. సో ఎక్కడ మనం కల్చర్ ఏదైతే పోగొట్టుకున్నామో, ఎప్పుడైనా సరే కల్చరల్ వాల్యూస్ పోతే జరిగేది ఇది. అందుకనే వాళ్ళకు కూడా మెంటల్ పీస్ ఉండటం లేదు. ఎందుకంటే వాళ్ళు ఎంత వ్యామోహపడినప్పటికీ ఓల్డ్ అవుతారు, అది వాళ్ళకు కూడా అర్థమవుతుంది. కానీ మనసు యాక్సెప్ట్ చేయటం లేదు. నేను ఓల్డ్ అవటం ఏంటి, అవ్వకూడదు, కానీ అవుతావు. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఈ ఫ్యామిలీ ఇష్యూస్ కానీ వాళ్ళు అభద్రతగా ఫీల్ అవ్వడం, మనశ్శాంతి లేకుండా ఫీల్ అవ్వడం, ప్లస్ అది ఇంట్లో ఎఫెక్ట్ అవ్వడం, వీళ్ళు వాళ్ళ మీద బాధ్యత తీసుకొని అన్ని గైడ్ చేయకూడదు. ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో అందుకే చూడు 7-8 ఇయర్స్ వరకు పిల్లల్ని హాయిగా ఆడుకొని ఇస్తారు. ఆ తర్వాత చదువు అది కొంత ఏజ్ రాగానే వాళ్ళ ఇంట్లోంచి పంపించేస్తారు. అంటే వాళ్ళ పిల్లలంటే ప్రేమ లేదనా, బాధ్యత నేర్చుకోవాలి. ఇక్కడ అలా కాదు. 30 ఏళ్ల వాడిని కూడా నా కొడుకు పాపం అమాయకుడు అంటుంది వాళ్ళమ్మ. ఇంకా 30 ఇయర్స్ కూడా అమాయకుడు అయితే ఇంకా ఆయన ఏం నేర్చుకుంటాడు? వీళ్ళు లేని రోజు ఆయనకి జీవనాధారం తెలీదు. వీళ్ళ వరకు ఏంటంటే ఒకప్పుడు పొలాలు ఆస్తుల మీద కొంతవరకు వచ్చేసాయి. ఇప్పుడు జనరేషన్ అంతా కష్టపడితేనే. ఇప్పుడు జనరేషన్కి ఆస్తులు అంటే ఏదైనా బాగా రిచ్ ఫ్యామిలీస్ అయితేనో తప్ప మామూలు సోకాల్డ్ మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ వరకు కనుక మనం వెళ్తే చాలా మందికి ఏం లేవు, ఉద్యోగమే. పిల్లలకి రకమైన అంటే మన ఇండియాలో అలా జరుగుతుంది. 30 ఏళ్ల వరకు 25 ఏళ్ల వరకు డిపెండ్ అవ్వడం, తర్వాత మీరు అన్నట్టు పేరెంట్స్ వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం, ఒక ఏజ్ అది అలాగే పేరెంట్స్ని పిల్లలు చూడాలి, ఈ కాన్సెప్ట్ కూడా కరెక్ట్ కాదు. అంటే చూడకూడదు అని నేను అన్నాను, కానీ చూస్తారు అని నువ్వు పెంచకూడదు. ఎప్పుడు కూడా మనం పెంచాం, మన బాధ్యత అయిపోయింది. ఒకవేళ వాడు చదువు కోసం మనం 10 లక్షల్లో లోన్ తీసుకున్నాం సపోజ్, మరి నా కెపాసిటీకి మించి తీసుకున్నాను బాబు, ఇది విషయం అంటే అంతవరకు అతను తీర్చుకుంటాడు. ఎందుకు అంటే వాడి మంచి కోసం మనం ఇక్కడ చేసాం కాబట్టి, అంతవరకే. బియాండ్ దాట్ వేలెట్టే గుణము మంచిది కాదు, ఆలోచన విధానం కూడా తప్పు. వాళ్ళే కాదు, రేపు వాళ్ళ పిల్లలైనా సరే, వీళ్ళు పెద్దవాళ్ళైనా సరే, ఎప్పుడు కూడా ఏంటంటే ఎవరి లిమిట్స్లో ఎవరి దాంట్లో వాళ్ళు కన్ఫైన్ అయ్యి ఉంటే ఈ గొడవలు రావు. అట్లా కాకుండా మన లిమిట్ దాటి, ఇప్పుడు నాకు చిన్నపిల్లలతో ఆడుకోవటం ఇష్టం అంటే అంతవరకు ఓకే, కానీ ఎంత ఇష్టమైనప్పటికీ వాళ్ళ ఏజ్లో నేను పరిగెత్తేయలేను, వాళ్ళతో పాటు వెళ్ళలేను, కుదరదు. అది అంతే. ఆ జనరేషన్ వేరు, ఈ జనరేషన్ వేరు. ఈ రియాలిటీ తెలుసుకున్న రోజు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. కానీ ఇదేంటంటే 2 జనరేషన్స్ మిక్సప్ అయిపోవాలని చూడటం వల్ల యంగ్స్టర్స్ ముసలోళ్ళలాగా అయిపోతున్నారు. ఎందుకంటే వీళ్ళు ఓవర్ బర్డెన్ అయిపోయి తట్టుకోలేక సిక్ అయిపోతున్నారు. వీళ్ళేమో ఏదో యంగ్స్టర్ లాగా ఫీల్ అవుతున్నారు, కానీ అలా అవ్వేందుకు వాళ్ళ బాడీ పర్మిట్ చేయడం లేదు. దాంతో ఒకలాంటి ఫ్రస్ట్రేషన్లో పోతున్నారు. ఇది కరెక్ట్ కాదు యాక్చువల్గా.